హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. మన తెలంగాణలో ఉన్న ఒక శక్తివంతమైన శివాలయం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆ శివాలయాన్ని చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి అని భక్తులు పిలుచుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు అనే గ్రామంలో ఉంటుంది. త్రేతాయుగంలో పరశురాముడు ఈ స్థలంలో తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందడం జరిగింది. పరశురాముడి కోరిక మేరకు శివుడు ఇక్కడ కొలువే ఉండి భక్తుల పూజలు అందుకోవటం జరుగుతుంది. అప్పటి నుంచి శివుడు ఇక్కడ సామాన్య భక్తుల పూజలు అందుకుంటూ కొంగు బంగారమై కొలువు తీరు ఉండటం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్న శివుడు పశ్చిమాభిముఖాన ఉండి భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నది అఘోర లింగాకారం. అందుకోసమే ప్రతి అమావాస్యకు కూడా 1,00,000 మంది భక్తులు వచ్చి ఈ దేవాలయంలో నిద్ర చేస్తారు. అలా నిద్ర చేయటం వల్ల దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి, దుష్టశక్తుల బారి నుండి రక్షించబడతారు. అంతేకాకుండా చేతబడి, భానామతి, చెల్లంగి ఇలాంటి క్షుద్ర ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా అమావాస్య రోజు ఈ దేవాలయంలో నిద్ర చేస్తే ఈ జగత్తుకి తల్లి తండ్రి అయిన శివపార్వతులు వచ్చి వాళ్ళ స్వప్నంలో కనపడి వాళ్ళకు నయం చేయడం జరుగుతుందంట. ఇలా 1,00,000 మంది భక్తులకు ఇలాంటి అనుభవం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో మాత్రమే ఉన్న విషయం, మరి ఏ దేవాలయంలో మనకి ఇలాంటి విషయం కనిపించదు. ఎవరైనా సరే ఒక మండలం పాటు దీక్షగా ఈ దేవాలయంలో ఉంటూ స్వామివారి కోనేరులో స్నానం చేస్తూ స్వామివారి దేవాలయం చుట్టూ ప్రతిరోజు 41 ప్రదక్షిణాలు చేస్తూ ఒంటిపూట భోజనం చేసి నియమ నిష్టలతో స్వామివారి దీక్ష చేస్తే సంతానం ఉండదు అని డాక్టర్లు చెప్పినా సరే ఇలా చేయటం వల్ల సంతానం కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 41 రోజుల మండల దీక్షలోనే స్వామివారి తీర్థాన్ని స్వీకరించడం వల్ల కూడా మొండి రోగాలైనా సరే డాక్టర్లు ఈ రోగం తగ్గదు అని చెప్పినా సరే స్వామివారి తీర్థం స్వీకరించడం వల్ల ఆ రోగాల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో ఆపరేషన్ బండ అని ఒకటి ఉంది. ఈ బండపైన అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు, గర్భ సమస్యలతో బాధపడేవాళ్ళు నిద్ర చేయటం జరుగుతుంది. అలా నిద్ర చేస్తుంటే స్వామివారి అనుగ్రహం చేత పార్వతీ సమేతంగా జడల రామలింగేశ్వర స్వామి వాళ్ళకి స్వప్నంలో కనపడి వాళ్ళకి ఆపరేషన్ చేస్తాడంట. ఇలాంటి అనుభవం కూడా కొన్ని 1,00,000 మందికి జరిగింది. భగవంతుడే స్వయంగా వచ్చి ఆపరేషన్ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే తొలగిపోతాయి. గర్భసంచికి ఏదైనా ప్రాబ్లం ఉన్న చాలామంది స్త్రీలు ఈ ఆపరేషన్ బండపైన నిద్ర చేసి స్వామివారి అనుగ్రహం చేత సంతానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అమావాస్య రోజు, ఆదివారం రోజు 1,00,000 మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నువ్వు జీవితంలో ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఏదైనా సరే అమావాస్య రోజు స్వామివారిని దర్శించుకొని ఈ గుడిలో నిద్ర చేసి స్వామివారిని సేవించుకోవటం వల్ల ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట. ఇక్కడ పార్వతీదేవి సమేతంగా జడల రామలింగేశ్వర స్వామి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కల్పవల్లే ఇక్కడ కొలువు తీరు ఉండటం జరిగింది. ఇంతటి శక్తివంతమైన ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు తెలుసుకోవాలంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.